చెప్పాను కదా, మనం ఇంతకుముందు వీడియోలో కళ్యాణం ఎలా జరిగేది. ఇక్కడ కళ్యాణం జరిగినప్పుడు ఆ శివునికి ఇక్కడ రంగరంగ వైభవంగా ఇక్కడ నాట్యం చేసేవారు. ఇదంతా కూడా ప్రజలు కూర్చొని వీక్షించేవారు. ఇక్కడ శివుడు, తర్వాత మనకు పక్కన ఉన్నటువంటి దాన్ని మహారాజు గారు. ఇప్పుడు మనకి ఏదైతే ఈ సెంటర్ పాయింట్లో మనం నిలబడ్డ చోట ఉండి రాజు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఏర్పాట్లు చేసి ఇదంతా కూడా ప్రజలు కూర్చొని ఆస్వాదించేవాళ్ళు. ఇదంతా కూడా ఒక అద్భుతం అనే చెప్పాలి. ఈ కోట కట్టడాలు అనేది చాలా హైట్గా ఉండేది. అదంతా కూడా శిథిలావస్థకు చేరి శిథిలమైపోయింది. ఈరోజు కనీసం చెప్పుకోవడానికి కూడా ఇలాంటి ఒక పిల్లర్స్ లాంటివి ఉన్న స్తంభాలే కానీ మిగతా మొత్తం ఏమీ లేకోకుండా అయిపోయింది. ఒక్క ఎవిడెన్స్ అంటే కూడా సింగిల్ ఎవిడెన్స్ కూడా లేకుండా అయిపోయింది. ప్రతిదీ కూడా నేలమట్టం అయిపోయి మట్టిలో ఏదైనా సరే గుర్తుపెట్టుకొని దేని మీదనైనా మక్కువ అంటే ఇష్టాన్ని ఎక్కువగా పెంచుకుంటే అది తప్పదు. ఏదైనా సరే ఈ భూమి మీద ఉన్న ప్రతి భూగ్రహం మీద ఉండే ప్రతిదీ భూమిలో కలిసిపోవాల్సిందే. ఏదైనా సరే అది నువ్వైనా ఇంకోలైనా దేని మీదనైనా సరే ఎవరైనా సరే ఒకరోజు ఏ రాజ్యాన్ని పరిపాలించిన రాజు అయినా సరే ఎంతలా తెలుసు కదా హిట్లర్ కథ, ఏమీ తీసుకుపోవట్లేదు నేనని బాధపడి పోయినటువంటి సంఘటనలు చూస్తూ వింటూ ఉన్నాం. చూడండి, ఈ తోరణం అయితే కళాతోరణం, కాకతీయుల కళాతోరణం అని చెప్పుకోవడానికి అసలు మామూలుగా ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. ఆ రోజుల్లో అసలు దీన్ని ఎలా నిర్మించారో ఏమో. ఇక్కడ మనం అయితే కొంచెం ముందుకు వెళ్తే ఇంకొంచెం చెప్పాను కదా, కాకతీయులు పరిపాలించడానికి ఇలాంటి ఒక చూశారు కదా శిల్పాలను అయితే శివలింగం పైన బ్రహ్మదేవుణ్ణి ఇలా శిల్పించి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడికైతే వచ్చాం. ఇప్పుడు మనం ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే ఇదంతా మనకు కనిపించేదంతా కూడా ఇక్కడ ఉందంతా కూడా చెరువు. దీన్ని ఎందుకు చూపెడుతున్నామంటే ఈరోజు మొత్తం ఈ రాజ్యానికి కావాల్సిన వాటర్ అంటే దేనికి పంటలకు పాడి పరిశ్రమలకు కాదు, ఇది మొత్తం కూడా గుర్రాల కొట్టాలకు అక్కడ అంచున కనిపిస్తున్నాయి కదా, అది మొత్తం కూడా గుర్రాల కొట్టాలు ఉండేవి. ఇవన్నీ కూడా గుర్రాలకు వాటరు అదంతా కూడా అది కూడా నెక్స్ట్ రాబోతున్న వేరే కోటలో ఉంటుంది. అది ఆ కోట గురించి నెక్స్ట్ వీడియోలో చూస్తున్నాం. ఇక్కడ అంతా కూడా బతుకమ్మ పండుగ అలాంటి ఆ రోజుల్లో ఒకవేళ అలాంటి ఏదన్నా సెక్షన్లుగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఏది ఏర్పాటు చేసుకొని పోతే ఇక్కడ కొత్తగా దాని స్థానంలో శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అయినప్పటికీ ఆ రోజుల్లో కాదు, ఇప్పుడు మనమైతే మాత్రం ఇక్కడ నుండి అసలు ఆ కోటలో నుంచి బయటకు వచ్చిన తర్వాతకి ఈ రాజ్యాన్నంతా అసలు చూడాలంటే మనకు ఎలా చూడాలి అని అంటే ఇలా మనం పైకి వచ్చే తర్వాత కొంచెం దూరం చాలా అంటే చాలా రిస్క్ ఉంటుంది. ఆ మార్గం మధ్యలో ఈ రోజుల్లో సిమెంట్ అవన్నీ పోసి కట్టారు, కానీ గ్రానైట్ మిషన్స్తో మెట్లను చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా అద్భుతంగా ఇదంతా అయితే ఒక మ్యాక్సిమం ఇంత హైట్లో ఈ యొక్క శివాలయమే అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఆరాధ్య దైవం ఏంది, కాకతీయుల ఆరాధ్య దైవం శివాలయం. ఇదంతా కూడా ఇక్కడ నిర్మించాడు, చెక్కు చెదరకోకుండా ఉంది. ఇది మనం చూస్తున్నాం కదా, ఇదంతా ఏంటిది అని మీరు ఆశ్చర్యపోకండి. ఇది మనం పైకెక్కే పైనుంచి ఈ రాజ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ఈ రాజ్యంలోకి ఎవరు ప్రవేశిస్తున్నారు, ఎవరు ఉంటున్నారు, కాపలాదారులు ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఇది ఎక్కితే గనక కాకతీయుల సామ్రాజ్యం మొత్తం అసలు కండ్ల కట్టినట్టుగా కనిపిస్తుంది. అసలు ఏమాత్రమైనా అసలు ఈ గోడలు ఎలా నిర్మించారు, ఏం పెట్టి నిర్మించారో కనీసం ఇంతింతలో భారీ గోడలు చూస్తారు కదా. మెట్లు అయితే చాలా హైట్ ఉన్నాయి, కనీసం ఫీట్కు పైన హైట్ ఉన్నాయి. ఎక్కాలంటే ఇదంతా కూడా ఒక మనిషి పట్టే విధంగా మాత్రమే డిజైన్ చేసి కట్టి ఉంచారు. ఇక్కడ కాపలాదారులు ఉండేవారు అనుకుంటాను. ఇదంతా కూడా అసలు ఈ సిమెంటు లేకుండా డంగు సున్నమా ఇంకా ఏందో తెలియదు, కానీ చెక్కుదెర నిర్మాణం అయితే మాత్రం నిర్మాణ శైలి మాత్రం అసలు ఎక్సలెంట్, సూపర్ అని చెప్పాలి. ఇలాంటి మెట్లు చూస్తే కనుక గోల్కొండ కోటలో కూడా ఇలాంటి కట్టడాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకవేళ మీరు గోల్కొండకు సంబంధించిన కోట గురించి మీరు చూడాలనుకుంటే మాత్రం మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇదంతా కూడా చూస్తే మనం పైకి రాగానే ఇదంతా కూడా ఇంకో స్టెప్ ఉండేది, కానీ అదంతా కూడా శిథిలమైపోయింది. ఇదంతా కోట పై ఇది చూశారు కదా, ఇది కోట కాదు, ఇది సెక్యూరిటీ సిస్టమ్స్. ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఎవరేం చేస్తున్నారు, అప్పట్లో ఈ చెట్లు ఉండేవా ఉండవా తెలియదు, కానీ
ఇంకా పై అంతస్తు ఉండేదేమో, అదంతా మాత్రమైతే కింద కనిపిస్తుంది కదా, అదంతా కూలిపోయి దానికి సంబంధం ఇలాంటివన్నీ ఇక్కడ చుట్టుపక్కల చాలా నిర్మించారు. కానీ అవి దేనికి అనేది మనకు అక్కడ కూడా కొన్ని అన్నీ కూలిపోయాయి. ఉన్న కాడికి ఇలా అయితే ఉంది. ఇదంతా కూడా చుట్టూ ఉన్న ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా అయితే ఉంది. ఇక్కడ మాత్రం స్వేచ్ఛమైన గాలి, ఎలాంటి అసలు కల్మషం లేని అటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నట్టుగా నాకు అనిపించింది. అయితే ఇదంతా చూడండి, చూస్తే కనుక ఎటు ఒక 50-40 కిలోమీటర్లు అసలు సువిశాలంగా అసలు ప్రశాంతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో కట్టబడినటువంటి ఊర్లు, గ్రామాలు వాళ్ళ సామ్రాజ్యంలోకి వచ్చి ఇదంతా ఆక్యుపై చేసుకొని మొత్తం కూడా వాళ్ళు నిర్మాణం చేసుకుంటున్నారు. అయినప్పటికీ చాలా అంటే చాలా వాళ్ళ కట్టడం. నెక్స్ట్ వీడియోలో మనకు చెప్పాను కదా, ఇంకో కోట దగ్గరికి వెళ్తా. ఇది ఒక కోట. ఇప్పుడు మనం వచ్చిన దానికి కోటకు దీనికి వీడియో చాలా లాంగ్ లెంత్ అవుతుందని చెప్పేసి షార్ట్గా చేసి పెడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కనుక నా వీడియో ఇంకా డెప్త్గా రాబోయే వీడియోలలో చాలా షాకింగ్ ఉంటాయి. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో చేయండి. మీకు వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చూడమని చెప్పండి. థ్యాంక్ యూ.